హలో అండి. వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మనం రాజానగరం దాటాక గండేపల్లి దగ్గరలో మురారి అనే గ్రామంలో ఉన్నటువంటి ఈ అమ్మవారి గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ తీర్థం నెల రోజుల వరకు జరుగుతుంది. ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం కూడా భక్తుల తాకిడి చాలా అధికంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు చెట్టులో వెలిసారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారిని మొక్కుని ఇక్కడికి ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ మేకలు కానీ కోళ్ళు కానీ ఇక్కడ బలి ఇచ్చుకుని ఇక్కడే భోజనాలు చేసుకుని ఉదయం వచ్చి సాయంత్రానికి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఈ కార్యక్రమం ఈ 4 రోజులు కూడా జరుగుతుంటుంది. ఇక్కడ సుమారు ఒక 300 వరకు దుకాణాలు అన్నీ పెడతారు. ఇక్కడ చెట్ల దగ్గరే ఇల్లులు గట్ట ఉండవు. మన హైవే దగ్గర నుంచి ఒక 7 కిలోమీటర్ల వరకు మన పంట పొలాల్లో పామాయిల్ తోటలు ఇవన్నీ దీంట్లో మనం ప్రయాణం చేసుకుని ఇక్కడికి రావాలి. ఇక్కడ కూడా ప్రతి చెట్టు కింద దుకాణాలు అన్నీ ఉంటాయి. వీళ్ళు కూడా ఇక్కడే సప్లై సామాన్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. గ్యాస్ ఇవన్నీ మనం మొక్కుకున్నటువంటి మేకల్ని కోళ్ళని ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడే వంటలు చేసుకుని సాయంత్రం వరకు ఉండి ఇక్కడ వెళ్తూ ఉంటారు. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు, చాలా ప్రసిద్ధమైన మురారి దుర్గామాత. ఇప్పుడు అమ్మని దర్శించుకుందాం రండి. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి రాజానగరం హైవే నుండి 7 కిలోమీటర్ల దూరం, అలాగే మురారి గ్రామం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. పంట పొలాల నుంచి చిన్న చిన్న రోడ్ల నుంచి ఈ ప్రయాణం చాలా బాగుంటుంది. మధ్యలో పోలవరం ప్రాజెక్టు బ్రిడ్జు మీకు చూపిస్తాను నేను. తప్పకుండా ఈ వీడియోని చూడండి, ఎవరు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. అదిగోండి పోలవరం ప్రాజెక్టు బ్రిడ్జు. ఇలా ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ ఇంకా అలా అవుతూ ఉంది. సరేనండి, ఈ ప్రయాణంలో వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తూ ఉండండి. నేను అసలు ఈ మురారి తోట తీర్థం అంటే ఏమిటి, ఈ అమ్మవారి చరిత్ర అవన్నీ కూడా చెప్తూ ఉంటాను. మీరు ఈ లొకేషన్ చూస్తూ నా ఆడియో వింటూ ఎంజాయ్ చేసేసి ఈ మురారి తీర్థ విశేషాలు ఏంటో, చరిత్ర ఏంటో తెలుసుకోండి. ఈ అమ్మవారు వేప చెట్టులో దర్శనమిస్తారండి. చరిత్ర ఏంటంటే 70 సంవత్సరాల చరిత్ర అండి ఇది. ఒక తోటలో ఈ అమ్మవారు వేప చెట్టు వేరికి వెలిసారని ఇక్కడ చరిత్ర అండి. 70 సంవత్సరాల కిందట ఇక్కడంతా కూడా పంట పొలాలు అంతా మొత్తం ఒక అడవిలాగా ఉంటూ ఉండేది. రైతులందరూ కూడా పొలం పనులు చేసుకునేటప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు గజ్జెల చప్పుడు వినిపించేదట. అలాగే అమ్మవారు ఎర్రచీర కొట్టుకుని ఆ దారిని గుండా వెళ్ళేవారికి దర్శనం కూడా అయిందని హిస్టరీ చెప్తుందండి. అలాగే ఇక్కడ తోటలో వేప చెట్టు వేరుకు నేను ఉన్నానని గ్రామంలో ఉన్న మహిళలకు పూని నాకు జాతర ఉత్సవాలు ఘనంగా జరిపించండి అని, అప్పుడు మీ ఊరంతా కూడా బాగుంటుందని చెప్పడంతో ఇలాగ 70 సంవత్సరాల నుంచి కూడా జాతర అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. అప్పట్లో ఏంటంటే రావడానికి దారి ఉండేది కాదు, చిన్న బాట ఉండేది. ఇప్పుడంతా కూడా
మీరు ఓన్ వెహికల్స్ 2 వీలర్ కానీ కార్లో కానీ ఇక్కడ డైరెక్ట్ మీరు వచ్చేయడానికి సదుపాయం చాలా బాగుంది. అలాగే ఎంత జనసందోహం వస్తున్నారు కదా, మరి అమ్మవారు ఇంకా గుడి ఏమీ లేదేంటి అని నేను అడిగితే అప్పుడు అక్కడ పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే, అమ్మవారు నాకు గుడి కట్టొద్దని అమ్మవారే స్వయంగా చెప్పారటండి. వేప చెట్టే నా మందిరం అని అమ్మవారు అన్నారట. నేను వేప చెట్టులోనే ఉంటాను, నాకు గుడి కట్ట ఏం వద్దు అని అన్నారట. అందుకనే గుడి నిర్మించలేదని. ఆ వేప చెట్టు ఇప్పటికి కూడా అలాగే ఉంటుందండి. అలాగే ఇక్కడ ఏంటంటే సంతానం కొరకు ఉయ్యాల్లో ఎక్కువ మంది కడుతున్నారు ఇక్కడ అమ్మవారికి మొక్కుకుని. అలాగే సంతానం కూడా కలుగుతుందని మళ్ళీ భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారని ఇక్కడ వచ్చిన వారంతా కూడా చెప్తున్నారండి. ఇక్కడ మొక్కులు ఎలా తీర్చుకుంటారంటే మేకల్ని కోడుల్ని బలి ఇచ్చి ఇక్కడే వాళ్ళు మొత్తం వండుకుని ఫ్యామిలీతో చుట్టాలతో వచ్చి ఇక్కడే భోజనాలు చేసి సాయంత్రం దాకా ఇక్కడే అమ్మవారి సన్నిధిలో గడిపి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారండి. అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. ఇది తీర్థం ఎప్పుడు మొదలవుతుంది అంటే డిసెంబరు నెలాఖరున మొదలై జనవరి అంతా కూడా ఉంటుందండి. ఎక్కువగా మనకి ఆదివారం బాగా రష్గా ఉంటుంది. అలాగే మంగళవారం, లక్షవారం అంటే మొక్కులు మొక్కుకునేవారు ఎక్కువ ఉంటారు. ఇక్కడ దుకాణాలు కూడా ప్రత్యేకత అండి. సుమారు 300కు పైగా, అంటే ఒక్కో చెట్టు దగ్గర ఒక్కొక్క దుకాణం. అంతా కూడా ఇక్కడ బిల్డింగ్లు ఇల్లులు గట్ట ఏం కాదండి. పొలాల్లోంచి పామాయిల తోటల నుంచి మనకు దారి ఉంటుంది. అక్కడ నుంచి ఈ గుడి దగ్గరికి వచ్చాక అంతా కూడా తోట మాట ఇది. ఈ తోటలో చెట్ల మధ్య దుకాణాలు కానీ ఈ అమ్మవారు కానీ ఉంటారు. భోజనాలు అన్నీ కూడా మనం ఈ ప్రకృతి ఒడిలో తిన్నట్లుగా ఈ చెట్ల దగ్గర మనం భోజనాలు అన్నీ కూడా మన మొక్కులు చెల్లించుకుని తింటూ అమ్మవారి దర్శనం చేసుకుని సాయంత్రానికి మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరుతుంటారు. కోరిన కోరికలు తీర్చే దుర్గా అమ్మ తల్లి మురారి. ఇది రూట్ చెప్పాను కదండి, రాజానగరం హైవే నుంచి అలాగ లోపలికి మళ్ళీ మురారి అని బోర్డు వస్తే అలా లోపలికి మనం ఒక 5-6 కిలోమీటర్లు వచ్చేస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. చాలా ఫేమస్ అండి. నెల రోజులు కూడా జనసందోహం అంటే అధికంగా ఉంటుంది. భక్తులు మాత్రం చాలా ఊళ్ళ నుంచి చుట్టుపక్కల గ్రామాలంతా కూడా మొత్తం తూర్పుగోదావరి జిల్లా కాదు, మొత్తం వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి నమ్ముకుని భక్తులు వస్తున్నారండి. అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు ఇలాగా మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవారిని కోరిన కోరికలు కోరుకుంటూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. తప్పకుండా మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. ఈ వీడియో ద్వారా మీకు కూడా నేను అమ్మవారి దర్శనం కల్పిస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకు తెస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఫర్ మోర్ వీడియోస్. చేసుకోండి అమ్మవారి దర్శనం. అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని మా ఛానల్ మిస్టర్ విన్ను తరపున అమ్మవారిని కోరుకుంటున్నాను. జయ దుర్గామాత, జయ జయ దుర్గామాత.
నా పేరు యన్నమణి వెంకటరామారావు. ఏగుల నాగరాజు గారు బామ్మర్ది. ఈ తోట ఏగుల నాగరాజు గారు ఆయన కాలం చేశారు. ఆయన ఉన్నప్పటి నుంచి దీన్ని మంచి చెట్లు నేనే చూస్తాను. అది వచ్చి జనాలకే కదా సౌకర్యం ఉండేలాగా వాటర్ అని ఆ చెట్లని ఎవరో ఒకరి చేత కట్టారు. చెట్టే దుర్గమ్మ. అది ఎప్పుడో మా చిన్నతనంలో ఎప్పుడో చిన్న మొక్క కింద లేచి నేను ఇక్కడ వెళ్ళినాను గొడవ చేసి తీర్థం చేయాలంటే మేకపోతనేసి మొదలెట్టారు. అది అలా అలా కొంచెం పెరిగారు జనం. ఇదివరకు అంటే ఓ రోజు ఉండి తినేసి పోయేవారు. ఇప్పుడు అలాగా వస్తున్నారు. ఏంటండి జనవరి మొన్న 29 స్టార్ట్ అయింది. 70 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఎవరైనా దాతలు ఉంటే అలా చెట్టు కడతాం. అదే మేము ఇక్కడ ఏమి ₹1 వాళ్ళ దగ్గర వసూలు చేస్తాం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ఎవరో చెన్నై నుంచి వచ్చిన దొరగారినట్టుకుని 2 వాటర్ ట్యాంకులు కట్టించాం. తర్వాత ఎవరో దాతలు ఉంటే చెడ్డు అని అదని కట్టించాం. ఆ బాత్రూమ్లు ఏమో సొంతంగా మేమే కట్టాం. జనానికి ఇబ్బంది లేకుండా తోట శుభ్రం చేస్తాం. అవి చూస్తూ ఉంటాం. ఆవిడ చరిత్ర అంటే ఇంకా 70 సంవత్సరాలు. ఓ రోజు వండి తినేసి వెళ్ళిపోయేవారు. ఇక్కడ వండుకున్నది కూడా పట్టుకెళ్ళకూడదనేవారు. అలాంటిది ఇప్పుడు పట్టుకుపోతున్నారు రకరకాలుగా. మేకపోతలు వేసి పట్టుకుపోతున్నారు. ఇంటికాడ ఏదో ఫంక్షన్ పెట్టుకుంటున్నారు. అలా మొక్కులు కోళ్ళు మేకలు అంతే కోసి తింటాం, తినేసి పోతాం. తాగి కూడా తాగుతూనే ఉంటుంది. ఏమి ఉండవండి, వాళ్ళు తెచ్చుకోవడమే. మొత్తం సప్లై అయితే పైన శామనాలు కావాలన్నా ఏం కావాలన్నా అన్నీ బయట నుంచి తెచ్చుకోవాలి. ఇక్కడ ఏముండవు. ఆ కొట్లోళ్ళు వస్తారు, వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు పోతారు. వాళ్ళ దగ్గర కానీ ₹1 మనం వసూలు చేస్తాం. అది ఈ వీడియో చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.